Hello, my dear students. Welcome back, all of you. So, guys, ఈ వీడియోలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ కి సంబంధించి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను. అండ్ ఆల్మోస్ట్ మీరంతా ప్రిపరేషన్ ఒక లెవెల్లో తీసుకొచ్చుకున్నారు అని అనుకుంటున్నాను. సీరియస్ ఆస్పిరెంట్స్ అంతా, ఎందుకంటే ఈ టైంలో మేబీ ఒక్కొక్క సర్కమ్స్టాన్స్ వల్ల, కొన్ని రీజన్స్ వల్ల కొంచెం లేట్గా స్టార్ట్ అయి ఉండొచ్చు. బట్ ఒక లెవెల్కి, సో అట్లీస్ట్ ఒక 30, 40, 50, 60 ఈ ఒక పర్టికులర్ పర్సంటేజ్కి వచ్చి ఉంటారు. సో ఆల్మోస్ట్ 60 days ఉంది ఎగ్జామ్కి. ఎన్ని రోజులు ఉంది? 60 days. సో అంటే నువ్వు ఇన్ని రోజులు ఎక్కడ కోచింగ్ తీసుకున్నావు, ఎలా చదివావు, ఎంత కంటెంట్ సంపాదించుకున్నావు, ఇదంతా డజంట్ మ్యాటర్. ఇప్పుడు ఈ రాబోయే ఈ 60 రోజుల్ని నువ్వు ఎలా యూజ్ చేసుకోబోతున్నావో అన్న దానిపైన నీ సక్సెస్ అనేది డిపెండ్ అవుతుంది. ఓకే, యువర్ సక్సెస్ లైజ్ ఇన్ హౌ యూ ఆర్ గోయింగ్ టు యూటిలైజ్ దీస్ 60 days. ఎలా? ఇంకా కంటెంట్ని గ్యాదర్ చేసుకుంటారా, లేకపోతే ఇంకా టెస్ట్ సిరీస్ రాస్తారా? ఎస్, కంటెంట్, టెస్ట్ సిరీస్ ఇవన్నిటితో పాటు మీరు చేసే ఆ పనులతో పాటు కొన్ని ప్రికాషన్స్, జాగ్రత్తలు, అంటే మీకు తెలియకుండా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం మీరు మర్చిపోయే కొన్ని అంశాలు, దానికి సంబంధించి ప్రికాషన్స్. ఈ టైంలో చాలా మంది స్టూడెంట్స్ లో ఉన్న థింగ్ ఏంటంటే, నేను చాలా కొన్ని క్వశ్చన్ పేపర్స్ ఇవాల్యుయేట్ చేస్తున్నానని చెప్పాను కదా, చాలా మందికి ఫ్లో లేదు. క్వశ్చన్ రాసేటప్పుడు తెలిసిన క్వశ్చన్ వస్తే ఫ్లో వస్తుంది ఆల్మోస్ట్, కానీ కొన్ని క్వశ్చన్స్ కి ఫ్లో రావట్లేదు. కొంతమంది స్టూడెంట్స్ ఇంట్రొడక్షన్ రాయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఇంట్రో ఎలా? అసలు ఆ ఇంట్రొడక్షన్ కంపల్సరీ, బాడీ కంపల్సరీ అండ్ కంక్లూజన్ కంపల్సరీ ఉండాలా అని అడిగే వాళ్ళు కొంతమంది. సరే, ఇంట్రో బాడీ రాస్తున్నారు, కంక్లూజన్ దగ్గర ఇబ్బంది పడుతున్నారు. కంక్లూజన్ దగ్గర కొంతమంది ఎగ్జామినర్ ని ఇంప్రెస్ చేయడానికి ఏమేం చిట్కాలు కావాలో అవన్నీ వీలైనంత వరకు ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఎగ్జామినర్ ని ఇంప్రెస్ కావాలంటే ఆయన వేటికి ఇంప్రెస్ అవుతాడో మీకు తెలియాలి. సో ఇట్లాంటి ఎన్నో సందేహాల నడుమ మీ ప్రిపరేషన్ సాగుతుంది. తెలంగాణ గ్రూప్ 1 మెయిన్స్ కి సంబంధించి ఏ పరీక్షకైనా ఏ మెటీరియల్ చదవాలి అనడంలో స్టూడెంట్స్ క్రెడిబిలిటీ మ్యాటర్స్, విశ్వసనీయత. అంటే వీళ్ళపైన నమ్మకం పెట్టుకోవచ్చా, ఎగ్జామ్ కి తగ్గట్టు ఎగ్జామ్ లో ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అన్న ఉద్దేశాన్ని ఒక ఫ్యాకల్టీ ముందుగానే గ్రహించి అలాంటి క్వశ్చన్స్ ని ఫాలో అవుతే బాగుంటుంది. కానీ ఫ్యాకల్టీకి ఆ కెపాసిటీ ఉందా లేదా అని చాలా స్టూడెంట్స్ వెయిట్ చేస్తుంటారు. సో ఎవరైనా జాగ్రఫీ మంచి పుస్తకం కోసం వెయిట్ చేస్తే యూ కెన్ డైరెక్ట్లీ వాట్సాప్ టు మై నంబర్ 9111556858. బుక్ కావాల్సిన వాళ్ళు తెలుగు మీడియం అని చెప్పి, ఇంక్లూడింగ్ డోర్ డెలివరీ మీకు అందించడం జరుగుతుంది. తెలుగు మీడియం బుక్ లింక్ అని చెప్పి, ఇంగ్లీష్ మీడియం బుక్ లింక్ అని చెప్పి డిస్క్రిప్షన్ లో లింక్ పెడతాను. ఆ లింక్ ఓపెన్ చేసి బుక్ ని పర్చేస్ చేసి మీ డీటెయిల్స్ క్లియర్ గా రాయండి. సో డైరెక్ట్ గా కింద డిస్క్రిప్షన్ లో తెలుగు మీడియం జాగ్రఫీ గ్రూప్ 1 మెయిన్స్ బుక్ అని ఉంటుంది. సేమ్ అలాగే ఇంగ్లీష్ మీడియం బుక్ ఉంటుంది, దాన్ని కూడా మీరు డైరెక్ట్ గా పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చెప్పబోయే ఈ కొన్ని నిమిషాల వీడియో ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ ని 100% మార్చుతుంది. సో థింగ్స్, బేసికల్ గా మీరు ఇంటర్వ్యూకి వెళ్తారు. ఇంటర్వ్యూ గురించి చాలా వింటుంటాము. సో మనం ఇలా కూర్చోవాలి, ఇలా సమాధానం చెప్పాలి. కొన్నిసార్లు వాళ్ళు మనల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన, స్ట్రెస్ ఇంటర్వ్యూ అంటారు, రెచ్చగొట్టడానికి ప్రయత్నించిన మనం రెచ్చిపోకుండా కూల్గా స్లోగా వాళ్ళకు సమాధానం చెప్తూ ముందుకెళ్ళాలి అని చెప్పి మనం వింటుంటాం. ఇలాంటి థింగ్స్ ఎగ్జాక్ట్ గా మీకు ఇంటర్వ్యూ ఎలాగైతే ఉంటుందో, ఈ ఆన్సర్ రైటింగ్ అంటే ఏదైతే డిస్క్రిప్టివ్ వేలో నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావో ఈ ఆన్సర్ రైటింగ్ కూడా అలాగే ఉంటుంది. అంటే ఎందుకంటే ఫర్ సపోజ్ చూడండి, నేను అన్ని కవర్ చేస్తాను. కొన్నిసార్లు ఎగ్జామ్ లో క్రిటికల్లీ అనలైజ్ అని క్వశ్చన్ అడుగుతున్నప్పుడు, అంటే దానికి సంబంధించి క్రిటికల్లీ అనలైజ్ అనే క్వశ్చన్ వచ్చినప్పుడల్లా కూడా కొంచెం నెగటివ్ గా ఆలోచిస్తూ ఉంటాం. అంటే మీన్ క్రిటిసైజ్ చేయాలి. సో మొత్తం అంటే ఈ క్రిటిసైజ్ చేయడంలో కూడా స్మార్ట్ గా క్రిటిసైజ్ చేయాలి. క్రిటికల్ ఇదే కాదు, అంటే ఏదైనా కూడా కొన్ని దాన్ని ఏమంటారంటే
యూనో నెగిటివ్ షేడ్స్ లో రాయండి. అంటే దీనికి సంబంధించిన కొన్ని డిసడ్వాంటేజెస్ రాయండి, దీనికి సంబంధించిన కొన్ని నెగటివ్స్ రాయండి, దీనివల్ల ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రజలు. సో దీన్ని విమర్శన కోణంలో రాయండి, విమర్శనాత్మకంగా రాయండి. ఇలాంటివన్నీ ఇచ్చినప్పుడు స్టూడెంట్స్ అది నెగటివ్ రాయాలా పాజిటివ్ రాయాలా ఇలాంటివి థింక్ చేస్తూ ఉంటారు. సో అన్ని నేను కవర్ చేస్తాను. సో డైరెక్ట్ గా ఈ పాయింట్కి వస్తున్నా, క్రిటికల్లీ అనలైజ్. లేకపోతే కొన్ని విమర్శనాత్మకంగా రాయమన్నప్పుడు డైరెక్ట్ గా క్రిటిసైజ్ చేస్తూనే రాయాలా ఎలా? గైస్ చూడండి, బేసికల్ గా మనం నార్మల్ గా హ్యూమన్ అంటే డైలీ లైఫ్ లో కొన్ని థింగ్స్ ని మనం రొటీన్ గా చేస్తూ ఉంటాము. ఎగ్జాక్ట్ గా ఇక్కడ కూడా అదే చేయాలి. అంటే ఎగ్జామినర్ ని ఇంప్రెస్ చేయాలి. క్రిటికల్లీ అనలైజ్ అని చెప్పినప్పుడు, విమర్శిస్తూ రాయండి అని అడిగినప్పుడు, ఎగ్జామ్ లో వాళ్ళే విమర్శిస్తూ రాయమంటున్నారు కదా, డైరెక్ట్ గా మనకు వచ్చినవన్నీ మరి బూతులు తిట్టారనుకోండి. సో కొంచెం ప్రొఫెషనల్ గా చెప్పాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, మీకు లెస్ మార్క్స్ వచ్చాయనుకోండి, ఏదైనా మన స్కూల్ డేస్కి వెళ్ళిపోండి, తక్కువ మార్కులు వచ్చాయి. అండ్ అట్లాగే మీ ఫాదర్ సిగ్నేచర్ కావాలి, తక్కువ మార్కులు వచ్చాయి, మీ ఫాదర్ సిగ్నేచర్ కావాలి. డైరెక్ట్ గా మీ డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నాకు చాలా తక్కువ మార్కులు వచ్చాయి, కాస్త సిగ్నేచర్ పెట్టు అని అడగాలన్న భయం. ఎలా అడగాలి, డాడీని ఎలా ఫేస్ చేయాలి? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఏమవుతుందంటే, నువ్వు ఇక్కడ లెస్ మార్క్స్ అంటే అదొక నెగిటివ్ చెప్పే కంటే ముందు ఫస్ట్ మీ డాడీని కూల్ చేస్తావు. అంటే నీ గురించి కొంచెం గొప్పగా చెప్తావు. డాడీ ఈరోజు స్పోర్ట్స్ మీటింగ్ జరిగింది, నేను వాలీబాల్ ఆడాను, నేను క్రికెట్ ఆడాను, మా కాలేజ్ మొత్తం నా గురించి చాలా గొప్పగా మాట్లాడుకున్నారు. డాడీ వాళ్ళ డాన్స్ చేశాను, చాలా బాగా డాన్స్ చేశాను అని చెప్పి చెప్తాం. ఆయన ఇంప్రెస్ అయిపోతాడు. అరే అంటే మొత్తం ఒక పాజిటివ్ వైబ్ తో నిండిపోతాడు. ఆ టైంలో డాడీ నాకు నెగిటివ్ అంటే నాకు కొంచెం తక్కువ మార్కులు వచ్చాయి అంటే, నువ్వు మంచి పాజిటివ్ చెప్పినప్పుడంతా ఆయన ఏమవుతున్నాడు, కంప్లీట్ హ్యాపీ అయిపోతున్నాడు. ఆ తర్వాత నీకు తక్కువ మార్కులు వచ్చినప్పుడు ఆయనకు ఒక రకంగా యాంగ్రీ అవుతాడు. కానీ మీరు ఆల్రెడీ చెప్పిన హ్యాపీనెస్ వల్ల ఆ యాంగ్రీనెస్ కొంచెం అయినా పోతుంది. అంటే ఫేజింగ్, నువ్వు ఎట్లాగో నెగిటివిటీని మీ ఫాదర్ ముందు చెప్పాలి. డైరెక్ట్ గా నెగిటివిటీని చెప్పకుండా సంతోషింపచేసి తర్వాత ఆయన కొంచెం కోపం తగ్గించే విధంగా, సరే ఇంక పోనీ అవన్నీ చేశాడు కదా, ఇవి తక్కువ మార్కులు అని చెప్పి ఏదో కొంచెం 2-3 తిట్లు మాత్రమే తిట్టి సిగ్నేచర్ పెడతారు. అంటే దట్స్ హౌ యూ హ్యావ్ టు ప్రెజెంట్. ఒక ఎగ్జామ్ లో ఒక క్వశ్చన్ ని క్రిటికల్లీ అనలైజ్ అని చెప్పి రాయమన్నప్పుడు డైరెక్ట్ గా పాయింట్కి వచ్చి తిట్టడం స్టార్ట్ చేయకూడదు. దానికి సంబంధించి కొన్ని పాజిటివ్ వేస్. ఇప్పుడు ఒక పర్సన్ దగ్గరికి వెళ్ళి, అసలు నువ్వేం పాట సరిగ్గా పాడట్లేదు, మీరు క్లాస్ అసలు సరిగ్గా చెప్పరు, సో అంటే ఆయన నెగిటివ్, సరే నీ క్యారెక్టర్ బాగాలేదు అంటే ఖచ్చితంగా కోపం వస్తుంది. ఆయన దగ్గరికి వెళ్ళి, ఏం చెప్తున్నారండి, చాలా బాగా చెప్తున్నారు, చాలా బాగా పాడుతున్నారు, చాలా బాగా అని చెప్పి కొంచెం పొగిడి, కానీ కొంచెం మాడిఫై చేస్తే బాగుంటుంది. సో ఆ ఫ్లో వెళ్ళింది. పాట మనం మీమ్స్ వింటుంటాం కదా, సరిగమప అట్లా ఇట్లా సంథింగ్ అంటే చెప్పి అలా ఇలా రావాలి అన్నట్టు. సో ఒక వ్యక్తి ఆయన గురించి నువ్వు నెగిటివ్ గా చెప్పాలనుకున్నప్పుడు నెగిటివిటీ డైరెక్ట్ గా చెప్పకుండా కొంచెం పొగిడి తర్వాత మెల్లిగా చెప్పనట్టు ఆయన గురించి నెగిటివ్స్ చెప్పాలి. కోపం రావచ్చు, కానీ అంతకుముందు పొగిడావు కదా, ఇది బ్యాలెన్స్ చేస్తుంది. సో క్రిటికల్లీ అనలైజ్ అని అడిగినప్పుడల్లా కూడా, విమర్శనాత్మకంగా రాయమన్నప్పుడల్లా కూడా డైరెక్ట్ విమర్శలోకి దిగకండి. దానికి సంబంధించి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాలనుకుంటున్నాను, బట్ నంబర్ ఆఫ్ పాయింట్స్ ఉన్నాయి. టైం వచ్చినప్పుడు వాటిని మళ్ళీ స్టూడెంట్స్ రాసిన షీట్స్ ని కూడా పెట్టి మీకు బోర్డు పైన డిస్ప్లే చేస్తే అది మీకు చెప్తాను ఇలా రాయొద్దు అని. సో అందుకోసం కొంచెం పాజిటివ్నెస్ ఇచ్చి తర్వాత నెగిటివ్ ని ఫోకస్ చేయండి. మరి మొత్తం పాజిటివ్ ని నింపి కొంచెం నెగిటివ్ పెట్టకండి. అవసరమైనంత పాజిటివ్నెస్ ని పెట్టి మంచి పాజిటివ్ ఆస్పెక్ట్స్ రాసి కొంచెం, ఎందుకంటే క్వశ్చన్ అడుగుతుంది నెగిటివ్ గురించి కాబట్టి అలా నెగిటివ్స్ ని రాయాలి, దాన్ని కూడా హైలైట్ చేయాలి. ఇది నెక్స్ట్ సెకండ్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. నేను ఏదైతే ఫీడ్బ్యాక్ ఇచ్చానో రీసెంట్ గా కొన్ని పేపర్స్ ని ఇవాల్యుయేట్ చేసినప్పుడు వాటి నుంచి నేను అబ్జర్వ్ చేసింది ఏంటి అంటే, కొన్నిసార్లు స్టూడెంట్స్ మళ్ళీ రాసిన పాయింట్స్ ని మళ్ళీ రిపీటెడ్ గా రాస్తున్నారు. అంటే ఇప్పుడు చూడండి, మనకు అప్పట్లో కొన్ని ఈ షార్ట్ ఫిలిమ్స్ చూస్తూ ఉంటారు కదా, వైవా అనే షార్ట్ ఫిలిం చూసే ఉంటారు, హర్ష, అది మీరంతా వినొచ్చు. అంటే నీ దగ్గర ఎగ్జామినర్ అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ లేనప్పుడు ఫస్ట్ కొంచెం ఫ్లోలో వెళ్తావు, మళ్ళీ చెప్పిందే మళ్ళీ చెప్తావు, మళ్ళీ కొంచెం ఏదో చెప్తావు, మళ్ళీ పాత పాయింట్ నే మళ్ళీ తీసుకొస్తావు. అంటే నీ దగ్గర నువ్వు పాయింట్స్ మళ్ళీ రిపీటెడ్ గా రాస్తే నీ దగ్గర కంటెంట్ లేదు అని చెప్పేసి
ఎగ్జామినర్ కి అర్థమవుతుంది. అసలే లిమిటెడ్ కంటెంట్, తక్కువ వర్డ్స్ లో రాయాలి, తక్కువ టైంలో రాయాలి. ఈ టైంలో నువ్వు రిపీటెడ్ పదాలు మళ్ళీ మళ్ళీ రాసి ఎగ్జామినర్ మైండ్ ని డీవియేట్ చేయకూడదు. సో అది పాయింట్. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏంటంటే, ఎప్పుడైనా కూడా ఎగ్జామినర్ ని సాటిస్ఫై చేసే విధంగా నీ ఆన్సర్ ఉండాలి. ఎగ్జామినర్ ని సాటిస్ఫై చేసే విధంగా. ఎంతైనా హ్యూమన్ బీయింగ్, మనకు ఇక్కడ బ్లూ ప్రింట్ ఉండదు. ఈ క్వశ్చన్ కి ఇన్ని మార్కులు వస్తాయి, ఈ క్వశ్చన్ ఇలానే రాయాలి అని చెప్పి. కానీ ఫర్ సపోజ్ అంటే ఎగ్జామినర్ కి ఎక్కువ నంబర్ ఆఫ్ పేపర్స్ ఇవాల్యుయేట్ చేస్తే ఆయన పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ అవ్వదు. నీ ఒక్క పేపర్ పైననే ఆయన టైం అంతా వేస్ట్ అయింది అనుకోండి, ఆయన టైము వేస్ట్ అవుతుంది, ఆయనకు వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ తగ్గుతుంది, రెవెన్యూ తగ్గుతుంది, ఆయన పీస్ ఆఫ్ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. నువ్వు రాసిన ఒక క్వశ్చన్ వల్ల ఆయన ఇంప్రెషన్ మారితే మిగతా క్వశ్చన్స్ పైన ఖచ్చితంగా ఆ ప్రభావం పడుతుంది. అందుకోసం ఎగ్జామినర్ ని సాటిస్ఫై చేయాలి. ఎగ్జామినర్ ని సాటిస్ఫై చేయాలి అంటున్నాను అనేసరికి మీలో చాలా మంది ఒక హార్డ్ కోర్ వొకాబులరీ వాడడానికి ట్రై చేస్తారు. నాకు గుర్తుంది, నేను యూపీఎస్సికి ప్రిపేర్ అవుతున్న స్టేజ్ లో కొంతమంది మా ఫ్రెండ్స్, కొంతమంది స్టూడెంట్స్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, హిందూ పేపర్ ఏదైతే చదువుతారో హిందూ పేపర్ లోని వొకాబులరీని మెయింటైన్ చేయడానికి సపరేట్ గా ఒక బుక్ ని మెయింటైన్ చేశారు. అంటే ఆ వొకాబులరీకి, అంటే ఆ వర్డ్స్ కి మీనింగ్స్ రాస్తూ ఎప్పుడైనా మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ లో ఈ వొకాబులరీ రాస్తే ఎగ్జామినర్ సాటిస్ఫై అవుతాడు అని చెప్పి. చూడండి, ఇప్పుడిప్పుడు చాలా హై పెయిడ్ పెద్ద పెద్ద కాలేజెస్ లో, చాలా కాస్ట్లీ కాలేజెస్ లో అక్కడ చదువుకున్న వాళ్ళకు చాలా తక్కువ మందికి వొకాబులరీ వస్తుంది. నువ్వేం చేస్తావు, నువ్వు హార్డ్ వొకాబులరీ యూజ్ చేసి ఎగ్జామినర్ ని యొక్క ఈగోని దెబ్బతీయద్దు. ఎందుకంటే ఎగ్జామినర్ సీనియర్ మోస్ట్ పర్సన్. అప్పట్లో ఎడ్యుకేషన్ సిస్టమ్ ఓకే టైప్ ఉన్నాయి, మనకున్నంత వొకాబులరీ వాళ్ళకు ఉండకపోవచ్చు. అంటే మనకంటే అందరికీ కాదు, కావాలని నువ్వు గుచ్చి పెద్ద పెద్ద వొకాబులరీ, హార్డ్ కోర్ వొకాబులరీ రాసి నువ్వు ఎగ్జామ్ పేపర్ ని కాంప్లెక్స్ చేస్తే ఖచ్చితంగా ఎగ్జామినర్ కి కోపం వచ్చేస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా ఎగ్జామినర్ ని ఇంప్రెస్ చేయాలని చెప్పి ఎక్కడెక్కడి నుంచో కంటెంట్ తీసుకొచ్చి ఏవేవో పదాలు తీసుకొచ్చి పెడితే నీ పేపర్ సింపుల్ నుంచి కాంప్లెక్స్ కి వెళ్ళిపోతుంది. ఎప్పుడైనా ఎగ్జామ్ పేపర్ సింపుల్ గా ఉండాలి, అండర్స్టాండబుల్ గా ఉండాలి. సో అప్పుడే మోర్ నంబర్ ఆఫ్ మార్క్స్ రావడానికి ఛాన్సెస్. మీరు అనుకోవద్దు, అంటే ఇంత సింపుల్ గా రాస్తే ఎగ్జామినర్ ఇంత సింపుల్ గా రాశాడు మార్కులు వేయడం కాదు. మీకు అడిగిన క్వశ్చన్ కి ఆన్సర్ రాయాలి, ఆన్సర్ కూడా టు ద పాయింట్ ఉండాలి. అటు తిప్పి ఇటు తిప్పి సో ఏవేవో అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళిపోయి ఇట్లాంటి ప్లేస్కి వెళ్ళిపోతుంది. అందుకే సింపుల్ గా సుత్తి లేకుండా అన్నట్టు ఎప్పుడు మీ ఆన్సర్ ఉండాలి. సో నెక్స్ట్ థర్డ్ పాయింట్ అయిన తర్వాత ఫోర్త్ పాయింట్ ఏంటంటే, మీరు రాసే ప్రతి దాంట్లో కూడా యు నీడ్ టు హ్యావ్ సమ్ కైండ్ ఆఫ్ క్లారిటీ. ఎందుకు క్లారిటీ ఉండాలంటున్నానంటే, చూడండి, నేను కొంతమంది డైరెక్టర్స్ ఎగ్జాంపుల్ చెప్తాను. త్రివిక్రమ్ తీసుకున్నారనుకోండి, త్రివిక్రమ్ గారు స్క్రిప్ట్ రాసుకుంటారు. అఫ్ కోర్స్ త్రివిక్రమ్ ఎవరైనా ఏ డైరెక్టర్ అయినా రాసుకుంటారు. అంటే ఈ స్క్రిప్ట్ ఎలా రాసుకుంటారంటే, ప్రతి చిన్న క్యారెక్టర్ కూడా వాళ్ళు ఎలా మాట్లాడాలి, ఎప్పుడు రావాలి, వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు బ్యాక్గ్రౌండ్ ఏమవుతుంది, ప్రతిదీ స్క్రిప్ట్ చాలా నీట్ గా రాసుకుంటారు. కొంతమంది స్క్రిప్ట్ పైనే రాసుకుంటారు. సో ఎగ్జాంపుల్ నేను చెప్పాను. సో అందరికి హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఉంటారు. సో ఇప్పుడు నువ్వు స్క్రిప్ట్ చాలా క్లియర్ గా రాసినప్పుడు నీకు ఒక ఫ్లోలో ఆన్సర్ వెళ్తుంది. అంటే నీ దగ్గర కంటెంట్ క్లారిటీగా ఉన్నప్పుడు, కంటెంట్ ని నీట్ గా ఫ్రేమ్ చేసుకుని ఉన్నప్పుడు ఒక ఫ్లోలో వెళ్తుంది. లేనప్పుడు కట్ కాపీ లాగా ఉంటుంది. మనం చాలాసార్లు సినిమాల్లో చూస్తూ ఉంటాం, రివ్యూస్ చూస్తూ ఉంటాం కదా. కొంతమంది రివ్యూవర్స్ బయటకు వచ్చిన తర్వాత డైరెక్టర్ ఏదైతే చెప్పాలనుకున్నాడో అది చెప్పలేకపోయాడు. కొన్ని సినిమాలు చాలా హెవీ ఎక్స్పెక్టేషన్స్ తోటి వెళ్తాం, సో హిట్ అవుతుందేమో అనుకుంటాం. అంటే మన ఎక్స్పెక్టేషన్స్ ఒకటి, అక్కడ ఉన్నది ఒకటి. అంటే డైరెక్టర్ మనసులో ప్రతిసారి ఏదో మెస్మరైజ్ చేయాలి, ఆయన థాట్స్ ని ఎగ్జాక్ట్ గా సినిమాలో ప్రజెంట్ చేయడు. యాజ్ అ స్టూడెంట్ నువ్వు కూడా నీ దగ్గర ఉన్న కంటెంట్ ని ఎగ్జాక్ట్ గా అనుకున్నట్లుగా ఎగ్జామ్ లో ప్రజెంట్ చేయాలి. అలా ప్రజెంట్ చేస్తేనే క్లారిటీ ఉంటుంది, క్లారిటీగా రాస్తేనే మార్క్స్ వస్తాయి. నోట్ దిస్ పాయింట్. సో ఇది 100% ఇంపార్టెంట్. సో అట్లా చేసినప్పుడే మార్క్స్ అనేటివి వస్తాయి. సో ఇలాంటివన్నీ పాయింట్స్ అన్నిటివి. సో చూడండి, సో 100% సో క్రిటికల్లీ అనలైజ్ ఉన్నప్పుడు ఎలా రాయాలి,
సో రిపీటెడ్ థింగ్స్ రాస్తే ఎగ్జామినర్ ఒపీనియన్ ఎలా మారుతుంది? సో ఎప్పుడైనా కూడా ఎగ్జామినర్ ని సాటిస్ఫై చేయడానికి సింపుల్ వేలో ఉండాలి, కాంప్లెక్స్ వేలో పెట్టాలి. కొన్నిసార్లు ఏమవుతుందంటే టూ మచ్ అప్డేషన్కి వెళ్ళిపోతారు. టూ మచ్ అప్డేషన్ కానీ లేకపోతే టూ మచ్ ఫ్యాక్ట్స్ ని పెట్టేస్తూ ఉంటారు క్వశ్చన్ పేపర్. ఏమవుతుందంటే మనం అనుకుంటాం ఎగ్జామినర్ కి చూడండి, యాజ్ అన్ ఆస్పిరెంట్ గా రోజు 10 నుంచి 12 గంటలు కూర్చొని అప్డేట్ అవుతేనే నీకు ఇంత కంటెంట్ వచ్చింది. మరి నీ ఆన్సర్, నీ పేపర్ ఇవాల్యుయేట్ చేసే ఎగ్జామినర్ నీలాగా 10 నుంచి 10 గంటలు రోజు కరెంట్ అఫైర్స్ లో ఏమేమవుతున్నాయి ఏంటి అన్ని ఆయన బ్రెయిన్ లో ఉండవు. ముఖ్యంగా పెళ్ళి అయి ఉంటుంది, ఫ్యామిలీ ఉంటుంది, సో ఆయన జాబ్ చేస్తూ ఉంటారు, ఫ్రీ టైంలో ఇవాల్యుయేట్ చేస్తూ ఉంటారు. పైగా ఆల్మోస్ట్ 25,000 ఇంటూ 6 పేపర్స్, ఆఫ్ కోర్స్ క్వాలిఫైయింగ్ పేపర్స్ తీసేసిన తర్వాత. సో హెవీ థింగ్స్ వాళ్ళు ఒక పర్టికులర్ టైం లిమిట్ ఇచ్చి తొందరగా ఇవాల్యుయేట్ చేయాలి. అంటే వాళ్ళకు మనంత టైం ఉండదు, వాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వట్లేదు, పాకెట్ న్యూస్ చూస్తూ ఉంటారు, పైన తెలుసు అంతే. నువ్వేమనుకుంటావు, ఎగ్జామినర్ ని ఇంప్రెస్ చేయాలన్న ఉద్దేశంతో క్వశ్చన్ ని టు ద పాయింట్ రాయకుండా ఆ క్వశ్చన్ కి బ్యాక్గ్రౌండ్ కూడా రాస్తూ ఉంటావు. అంటే ప్రెసిడెంట్ యొక్క ఆర్డినెన్స్ మేకింగ్ పవర్ గురించి రాయండి అంటే డైరెక్ట్ గా ఆర్డినెన్స్ లోకి దిగకుండా ప్రెసిడెంట్ కి వాళ్ళని అపాయింట్ చేస్తాడు, ప్రెసిడెంట్ ప్రైమ్ మినిస్టర్ ని అపాయింట్ చేస్తాడు. సో ప్రెసిడెంట్ కి సలహా చెప్పడానికి ప్రైమ్ మినిస్టర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఉండాలి. సో ప్రెసిడెంట్ కి పార్డనింగ్ పవర్స్ ఉంటాయి. ఇట్లా ప్రెసిడెంట్ గురించి ఇంట్రడక్షన్ అని చెప్పి సగం పారాగ్రాఫ్ నింపేసి తర్వాత ఆర్డినెన్స్ కి వస్తాం. నువ్వేమనుకుంటావు, ఎగ్జామినర్ కి నాకు తెలిసిందంతా కూడా చెప్పాలి, అవసరం లేదు. ఎగ్జామినర్ నోస్ ఇట్. నీకు అడిగిన పాయింట్ కి డైరెక్ట్ గా చెప్పడానికి ప్రయత్నించు. అలాగే లిమిటెడ్ ఫ్యాక్ట్స్, లిమిటెడ్ అప్డేషన్ చాలు. అంటే ఇక్కడ ఇది ఎందుకు చెప్తున్నానంటే స్టూడెంట్ తనకు తాను ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి ఎగ్జామినర్ కి తెలియని కంటెంట్ తీసుకురావాలి, ఎవరు చదవనటువంటి కంటెంట్ ని నేను ఎగ్జామ్ లో ప్రజెంట్ చేయాలి, అంత అవసరం లేదు. ఎగ్జామినర్ ఈజ్ ఎ హ్యూమన్ బీయింగ్. సో ఆయనని ఇంప్రెస్ చేయాలి అన్న విషయంలో నిన్ను నువ్వు కోల్పోకు, నీకున్న ఒరిజినాలిటీని సో డైరెక్ట్ గా ప్రొజెక్ట్ చేస్తూ పెట్టొచ్చు. సో ఇవి. అండ్ ద అదర్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే స్టార్టింగ్, ఏదైతే ఆన్సర్ రాస్తున్నావో స్టార్టింగ్ అండ్ ఎండింగ్, ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్. కంక్లూషన్. సో దీని గురించి చెప్పే ముందు ఐ జస్ట్ వాంట్ టు టెల్ యూ, చూడండి టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్. సో ఇంకా డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ లో మీరు కోచింగ్ తీసేసుకొని ఉంటారు. అయితే ఏదో రకంగా కొంచెం సాటిస్ఫై అవ్వరు. ఎకానమీ సాటిస్ఫై అయి ఉండకపోవచ్చు, హిస్టరీ సాటిస్ఫై అయి ఉండకపోవచ్చు, డేటా ఇంటర్ప్రిటేషన్ సాటిస్ఫై అయి ఇలా ఏదైనా. సో అందరికీ ఇప్పుడు మీకు ఒక లిస్ట్ ఆఫ్ ఫ్యాకల్టీస్ చూపిస్తున్నాను. వీళ్ళందరికీ సంబంధించిన ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్, ఇంక్లూడింగ్ జనరల్ ఇంగ్లీష్, ఇంక్లూడింగ్ ఎస్సే, ఇంక్లూడింగ్ మెటీరియల్స్, ఇంక్లూడింగ్ కంటెంట్, ఇవన్నీ టీజీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ఫుల్ కోర్స్ రూపంలో మన దాంట్లో అందుబాటులో మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇది. అండ్ ఈ వీడియో చేస్తున్న సందర్భంగా ఫ్లాట్ 20% డిస్కౌంట్ ని మీకు అందించడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఫ్లాట్ 20% కి సంబంధించి కూడా కూపన్ మీకు చూపిస్తున్నాను చూడండి. రోహిత్ సార్ 20. సో ఇది యూజ్ చేయండి, రోహిత్ సార్ 20. సో రోహిత్ సార్ 20 అని యూజ్ చేసుకుంటే మీకు 20% డిస్కౌంట్ వస్తుంది. దాంతో పాటు ఈ ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉన్నారో మీకు అన్ని అవసరం లేదు, ఇండివిజువల్ కోర్సెసే కావాలనుకుంటే ఆ ఇండివిజువల్ కోర్సెస్ ని కూడా మీరు డైరెక్ట్ గా బై చేసుకోవచ్చు, పర్చేస్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ కూపన్ కి సంబంధించి కింద డిస్క్రిప్షన్ లో కూడా దీన్ని రాస్తాను. మీకు ఇంకా ఎగ్జామ్ కి సంబంధించి ఏదైనా డౌట్స్ ఉంటే సో నాకు డైరెక్ట్ గా మీరు మెసేజ్ పెట్టొచ్చు. 9110556858 ఇది నా వాట్సాప్ నంబర్, మెసేజ్ పెట్టొచ్చు. ఏవైనా డౌట్స్ ఉంటే ఈ నంబర్ కి కాల్ చేయొచ్చు. నెక్స్ట్ టు ద పాయింట్, స్టార్టింగ్ అండ్ ఎండింగ్. చూడండి, ఎప్పుడైనా కూడా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ బెస్ట్ ఇంప్రెషన్ చాలా మంది చెప్తుంటారు. మీరేం చేస్తుంటారు, స్టార్టింగ్ పాయింట్ ని ఇంప్రెసివ్ గా పెట్టాలి అన్న ఉద్దేశంతో ఏది బెస్ట్ అనే పనిలో పడుంటారు. నథింగ్ దాట్ మచ్, సింపుల్. మీకు ప్రతి క్వశ్చన్ లో మేబీ ఒక కీవర్డ్ ఉంటుంది, ఆ కీవర్డ్ ని నోట్ చేసుకోండి, ఆ కీవర్డ్ కి సంబంధించిన ఒక ఓవర్ వ్యూ ఇవ్వండి. దట్స్ ఇట్. ఎండింగ్ దగ్గర, కంక్లూషన్ దగ్గర చాలా స్టూడెంట్స్ కన్ఫ్యూజ్ అవుతారు. చూడండి, సింపుల్ గా చెప్తున్నాను, ఏదైనా కూడా ఎండింగ్ ఎప్పుడైనా కూడా, కంక్లూషన్ ఎప్పుడైనా కూడా ఒక హ్యాపీ ఎండింగ్ తో ఉండాలి. హ్యాపీ ఎండింగ్
అంటే నీకు క్రిటికల్లీ అనలైజ్ అని ఇవ్వండి, ఎట్లాంటి క్వశ్చన్ అయినా ఇవ్వండి, కానీ కంక్లూజన్ ఎప్పుడు సాటిస్ఫాక్టరీగా ఉండాలి. దేశంలో సమాచార హక్కు చట్టం సరిగ్గా అమలు అవ్వట్లేదు, దేశంలో ఎన్నికల సంఘానికి సంబంధించి ఎన్నో సంస్కరణలు చేయాల్సి ఉంది, దేశంలో రాష్ట్రపతి అనేది ఒక రబ్బర్ స్టాంప్ గా ఉండిపోయాడు, ఆయన విచక్షణాధికారాలు ఎలా ఉంటాయి. సో ఇట్లాంటి కంటెక్స్ట్ లో క్వశ్చన్స్ అడిగినప్పుడు సో అంటే నెగిటివిటీని అడగొచ్చు, కానీ ఫైనల్ గా కంక్లూషన్ లో ఎస్ రాష్ట్రపతికి విచక్షణాధికారాలు లేకపోయినప్పటికీ, అంటే ఉన్నా కానీ క్లారిటీగా లేకపోయినప్పటికీ కొన్ని సందర్భాల్లో ఆయన విచక్షణాధికారాలు వాడుకుంటారు. సో దానివల్ల ఎన్నో మార్పులు కూడా చేయొచ్చు. కానీ పార్లమెంటరీ సిస్టమ్ కాబట్టి ప్రెసిడెంట్ చేతిలో ఎక్కువ పవర్స్ ఉండొద్దు, దానిని ఆయన అంటే ఒక విజ్డమ్ తో యూజ్ చేయాలి. ఎప్పుడు పడితే అప్పుడు కాకుండా సందర్భాన్ని బట్టి యూజ్ చేసుకుంటే అప్పుడు అది సాటిస్ఫాక్టరీగా ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్, అంటే ఏ క్వశ్చన్ కైనా కంక్లూజన్ ఒక పాజిటివ్ నోట్ తో ఎండ్ అవ్వాలి, అప్పుడు ఎగ్జామినర్కి ఒక పాజిటివ్ వైబ్ వస్తుంది. మీకు సింపుల్ గా చెప్తాను చూడండి, ఎన్నో సినిమాలు చూసుంటాం, థ్రిల్లర్ మూవీస్, హర్రర్ మూవీస్ మీకు చూపించాలని అనుకున్నాను. మీకు చూడొచ్చు. ఏంటి సార్ మీరు ఏం చెప్తున్నారు అనుకోవచ్చు. సినిమా చూడండి, సినిమా మొత్తం బాగుంటుంది, చాలా సినిమాలు. ఈ ఓయి సినిమా నాకు గుర్తుంది, చాలా మందికి గుర్తుంటది కూడా, మెమొరబుల్ మూవీ. సినిమా అంతా బాగుంటది, ఒక్క ప్రాబ్లం స్టూడెంట్ భయపడేది ఫీల్ అయ్యేది ఏంటంటే హీరోయిన్ చనిపోతుంది. అంటే కంక్లూజనే సినిమాని డిసైడ్ చేసేస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది లవ్ మూవీ తీసుకున్నాను, కామెడీ జోవియల్ మూవీ, జోనర్ మూవీ తీసుకున్నాను, సో థ్రిల్లర్ మూవీ తీసుకున్నాను, హర్రర్ మూవీస్ తీసుకున్నాను, హర్రర్ కమ్ థ్రిల్లర్, అంటే అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మూవీస్ తీసుకున్నాను. ఏ మూవీలోనైనా ఎట్లాంటిదైనా ఉండండి హ్యాపీ ఎండింగ్. ఇంకా పాత సినిమాలు చూడొచ్చు, పాత సినిమాలో శుభం కార్డు పడుతుంది, ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఎక్కడున్నా అందరు కలిపి ఒక ఫుల్ ఫ్రేమ్ లో పడతారు. సింహాద్రి సినిమా చూసే ఉంటారు కదా, అందరు ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, సో నవ్వుకుంటారు, శుభం కార్డు పడుతుంది. ఇప్పుడు యూనివర్స్ అని చెప్పేసి వస్తుంది, సో ఒకదానికొకటి కనెక్షన్ పార్ట్ 1 పార్ట్ 2 వాటికి అందదు అనుకోండి, బట్ అదే. సో ఇక్కడ ఏమవుతుందంటే ఆన్సర్ ఎలాగైనా కంక్లూజన్ ఎప్పుడు ఒక కైండ్ ఆఫ్ పాజిటివ్ నోట్ తో ఎండ్ అవ్వాలి, అప్పుడు ఎగ్జామినర్ ఇంప్రెస్ అవుతాడు. ఓకేనా. సో ఇవన్నీ చెయ్యాలంటే, ఈ పాయింట్స్ అన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలంటే మీకు ఫస్ట్ కావాల్సింది ప్రాక్టీస్. సో ఇప్పటికీ ఆన్సర్ రైటింగ్ చేసి ఉండకపోతే అట్లీస్ట్ ఎగ్జామ్ కంటే ముందు కనీసం ఒక 10 టెస్ట్స్ అయినా రాయండి, అట్లీస్ట్ 10 టెస్ట్స్. సో మనమే టెస్ట్ సిరీస్ ప్రొవైడ్ చేసి మెంటార్షిప్ కూడా ఇస్తున్నాం, మీకు చాలా ప్రీవియస్ వీడియోస్ లో చెప్పి ఉన్నాను. సో టెస్టులు రాసి ఇవన్నీ స్టార్టింగ్ ఎండింగ్ రాయడం, సిస్టమాటికల్ గా స్ట్రక్చర్డ్ వేలో రాయడం. సో అంటే ఇప్పుడు ఇవన్నీ ఏవైతే చెప్తున్నానో, సో వీటన్నిటిని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇట్ నీడ్స్ టైం. ఏదో ఈ వీడియో చూసినంత మాత్రాన అద్భుతమైన ఆన్సర్ రాయలేదు, కానీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇట్ ఇంప్రూవ్స్. సో ఇవన్నీ నాకున్న అనుభవంతో 5 UPSC మెయిన్స్ రాశాను. ప్రతిసారి ఒక్కొక్క మెయిన్స్ లో ఒక్కొక్క పాయింట్ నేర్చుకుంటూ వచ్చి, సో ఇక్కడ తడబడ్డం, అక్కడ తడబడ్డం, ఇట్లాంటివన్నీ కూడా చూసాం. అందుకే మంచి పెన్నును కూడా సెలెక్ట్ చేసుకోండి. సో ఈ రాబోయే 60 రోజుల్లో ఈ టిప్స్ అన్నిటిని కూడా ఇంప్లిమెంట్ చేయండి. వీలైతే వీటన్నిటిని కళ్ళు మూసుకొని నేను చెప్పినవి ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవి రాయండి. రాస్తే అవి మీ సబ్ కాన్షియస్ మైండ్ లో సేవ్ అవుతాయి. నువ్వు టెస్ట్ రాసే ప్రతిసారి ఈ పాయింట్స్ ని, ఈ మిస్టేక్స్ ని రిపీట్ చేయకుండా ఉంటావు. అది. థ్యాంక్ యూ గైస్. సో ఫస్ట్ టైం వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏ కోర్స్ కావాలన్నా కూడా మీకు అన్ని రోహిత్స్ అనాలిసిస్ యాప్ లో ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.